తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ చాలా 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 ఇష్టమైనటువంటి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. జగదేక వీరుడిగా మన మెగాస్టార్ చిరంజీవి గారు, అతిలోక సుందరిగా శ్రీదేవి గారు నటించారు. రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు, ఇళయరాజా గారి సంగీతంతో నిజంగా అప్పటి వరకు ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో సినిమాలన్నీ ఒక ఎత్తు, జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక ఎత్తు. ఎందుకంటే ఒక సోషియో ఫ్యాంటసీ సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ముఖ్యంగా ప్రేక్షకులందరినీ కూడా ఒక మైమర్పించేటువంటి లోకానికి తీసుకువెళ్ళిపోయి సాంగ్స్, లొకేషన్స్, క్యారెక్టర్స్, అమరీష్ పూరి గారి క్యారెక్టరు రా బాలిక రా అంటూ అయ్యమ్మ అసలు మామూలు క్యారెక్టర్లు కాదు. అలాంటి క్యారెక్టర్ని నిజంగా మరొకసారి రేపొద్దున్న రిలీజ్ కాబోతుందంటే దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత నిజంగా ఈసారి అప్పటికన్నా ఇంకా ఎక్కువగా చూడాలనిపించేది కనిపిస్తుంది చాలామంది ప్రేక్షకుల్లో. ముఖ్యంగా రేపు 8వ తారీఖు అది కూడా 2D 3Dలో ఫార్మెట్లో కూడా రిలీజ్ చేయడానికి ఈ సినిమాని చాలా బలంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అటు అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు, ఇంకా కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్లతో వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ని ఎలా ఉండేది, మీరు అప్పట్లో ఉండేటువంటి ఈ టెక్నాలజీతో ఎలా ఈ సినిమాని తీశారని చెప్పి ఇప్పుడు ఉండేటువంటి సూపర్ స్టార్ డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ కావచ్చు, ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటకి చిరంజీవి గారు మాట్లాడినటువంటి దానికి కూడా ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. The hero and Jagadiga Veerudu. But I want to ask one question. I never thought I would get a chance to ask Chiranjeevi garu about Jagadiga Veerudu Athiloka Sundari. Is that I feel this is the first film. I think there's an equal share to the hero and Jagadiga Veerudu Athiloka Sundari. Even the title was also equally shared. Apart from only all films character driven or plot driven, it's all basically you being the central character throughout the film. So even meeku importance of me being such a big star ఎనర్జీ డిప్లీట్ అవుతుంది అని ఏమన్నా ఎప్పుడన్నా అనిపించింది? జగదేక వీరుడుగా ఎవరైనా ఆల్టర్నేటివ్ దొరుకుతారు కానీ అతిలోక సుందరిగా మాత్రం ఎవ్వరు దొరకరు. ఇట్ ఇస్ బౌండ్ టు బి ఆవిడే చేయాలి. నిజంగా అంటే చిరంజీవి గారి హానెస్టీ అంటే నిజంగా ఆయన్ని అందుకనే మెగాస్టార్ అయ్యారు. అంటే మీకున్న క్యారెక్టర్ని అటు హీరోయిన్కి మీకు తగ్గట్టుగా అంటే హీరో క్యారెక్టర్కి హీరోయిన్ కూడా క్యారెక్టర్ కూడా ఎక్కడన్నా డామినేట్ చేస్తుందేమో అని అనిపించిందా, మీరు ఏమన్నా ఫీల్ అయ్యారా అంటే ఆయన అన్న మాట చూడండి. నిజంగా మెగాస్టార్ అంటే మెగాస్టారే. అందుకనే ఆయన ఒక్కొక్క మెట్టు ఎదిగి ఇంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారంటే ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఆయన భావాలే ఎంతోమందికి ఈరోజు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఎంతోమందికి ఆయన మెగాస్టార్గా ఒక రోల్ మోడల్గా నిలిచారంటే ఇందుకు కాదా అనిపిస్తుంది. నేను చేయకపోతే వేరే వాళ్ళు అయినా సరే ఆ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు, బాగుండొచ్చు. కానీ అక్కడ శ్రీదేవి గారు చేసినటువంటి క్యారెక్టర్ చాలా బాగుంది, దాన్ని ఎవరో రీప్లేస్ చేయలేరు అని చెప్పి ఒక మెగాస్టార్ స్థానంలో ఉన్నటువంటి చిరంజీవి గారు ఆ మాట అంటే డౌన్ టు ఎర్త్ అంటే అది ఎవరో అనేది చూడండి. ఎంత ఎత్తు ఎదిగినా సరే ఒదిగి ఉండటం అనేది మెగాస్టార్ గారిని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆయనలో ఉండేటువంటి ఆలోచన తీరు అలాగే ఉంటుంది. అందుకనే ఆయన మనకి ఎప్పుడు ఇన్స్పైరింగ్ అని ఉంటారు. ఈ తరానికి, మొన్నటి తరానికే కాదు, ఈ తరానికి, రేపటి తరానికి కూడా ఈజ్ ఎ మెగాస్టార్. ఎప్పుడూ కూడా ఆయన అందరికీ రోల్ మోడల్గానే ఉంటారు. ఆయన ఆలోచనలు, ఆయన వచ్చినటువంటి నడవడిక, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మన ఇన్స్పైరింగ్ చేస్తూనే ఉంటాయి. అలాంటి మన మెగాస్టార్ గారు నిజంగా ఆ సినిమాలో ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్, ఆయన చేసినటువంటి డాన్స్ నాకు తెలిసి ఆ టైంలో ఏ హీరో, ఇండియన్ సినిమానే కాదు భారతదేశంలో ఏ ఒక్కరూ కూడా అంత గ్రేస్తో చేసినటువంటి స్టార్ ఎవరూ లేరు. అందుకని ఆ సినిమా అప్పట్లోనే అసలు కొన్ని రికార్డులని తిరగరాసేసింది. చిరంజీవి గారు ఆ సినిమాలో ఎంతో కష్టపడి కొన్ని సీన్లు కూడా ఏదో సాంగ్ కూడా చెప్తారు. చాలా హెవీ ఫీవర్తో ఉండి కూడా ఆ సినిమాలో షూట్ చేశాను, ఒక సాంగ్ చేశాను అని చెప్పి. అంటే ఆయనకు ఉండేటువంటి డెడికేషన్ ఏంటి. అలాంటి జగదేక వీరుడు అతిలోక సుందరి మరొక్కసారి రిలీజ్ అవుతుందంటే ఇప్పటి వరకు రిలీజ్ ట్రెండ్లన్నీ కూడా
ఈ దెబ్బకి మొత్తం పోతాయేమో అనిపిస్తుంది. మొత్తం అంతా తుడుచుకుపోయి జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ఒక్క సినిమా మరొక్కసారి అసలు అప్పట్లోనే ఇంత టెక్నాలజీ వాడి ఇంత అద్భుతంగా సీన్స్ని లొకేషన్స్ని ఒక జై చిరంజీవ అనే సాంగ్ కానీ అబ్బని తీని దెబ్బ అని చెప్పి సాంగ్ కానీ అసలు ఎంత బాగా అప్పట్లో ఉండేవి. ఇప్పుడు నిజంగా ఆ కాలంలో నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసింది లేదు, ఎందుకంటే నాకు అంత ఏజ్ లేదు, అంత అది లేదు. ఇప్పుడు మళ్ళీ దానికోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చిరంజీవి గారిని మరొకసారి అది కూడా 3D 2D ఫార్మేట్లో 4K విజువలేషన్తో ఒక మంచి సినిమా, అసలు అప్పట్లో ఉండేటువంటి టెక్నాలజీని రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారు ఎలా ఉపయోగించుకోరు. ఇప్పుడు అంటే కల్కి లాంటి సినిమాని మళ్ళీ అశ్విని దత్ గారు తీశారు, మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో మంచి భారీ ఇచ్చేయింది. కానీ ఇంత టెక్నాలజీ ఎప్పుడు లేనటువంటి టైంలోనే అశ్విని దత్ గారు రాఘవేంద్రరావు గారు ఒక అద్భుతమైనటువంటి వండర్ క్రియేట్ చేశారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది. నాకైతే చాలా చాలా నిజంగా చూడాలని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే రేపొద్దున్న సినిమాకి ఎంత హై ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడున్నటువంటి చిన్న పెద్ద సినిమాలు అన్నిటినీ పక్కన పెడితే ఈ సినిమాని మిస్ అయిపోతామేమో అని అనిపించేలా ఉంది.